వైజాగ్ స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్టు కార్మికులను తొలగించడంపై అఖిలపక్షం కార్మిక సంఘాలు గాజువాకలో మహాధర్నాను చేపట్టాయి. ఈ ధర్నా కార్యక్రమంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే యాజమాన్యం కార్మికుల తొలగింపును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామంటున్నారు. మరిన్ని వివరాలు గాజువాక నుండి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు గాజువాక కూడలిలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తే ఊరుకునేది లేదంటూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం కార్మిక సంఘం నేతలు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? మీరు సమ్మెకు వెళ్తామని కాంట్రాక్ట్ కార్మికులు నోటీస్ ఇచ్చిన తర్వాత ఆగండి అని చెప్పి కొంతమంది కార్మికులను తొలగించారు. ఏ విధంగా చూడాలి? ఇది కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఒక తెలుగువారి పట్ల అనుసరిస్తున్న వైఖరి. దీని రాబోయే రోజుల్లో ఏ విధంగా ప్రైవేటు పరం చేయాలని చెప్పేటువంటిది ఒక దురుద్దేశపూర్వకంగా దుర్మార్గపూర్వకంగా అనిపిస్తుంది. ఎందువల్లంటే 11,000 కోట్ల రూపాయలు ఆర్థిక ప్యాకేజ్ ఇస్తారని చెప్పేటువంటిది చెప్పడం అది అసహనీయమే. అది తాత్కాలిక ఉపశమనంగా మేము కూడా భావించాం. అలాగని చెప్పి 1,100 మంది కాంట్రాక్ట్ కార్మికులు బయట పెట్టేసి వీఆర్ఎస్ 1,100 మంది అంటే దీని కార్మిక వర్గ ప్రయోజనాలను దెబ్బతీయడానిక లేదా కార్మికులు పొట్టగొట్టడానికి ఈరోజు చేస్తున్నారా? ఈ విధానాలను పూర్తి ఖండిస్తున్నాం. ఏ ఒక్కరిని కూడా తీయడానికి వీల్లేదు, ఖచ్చితంగా కొనసాగించాలి. లేకపోతే ఎటువంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయి ఎవరు ఊహించలేరు. సమ్మె కాదు, అంతకంటే తీవ్రంగా పరిణామాలు కూడా వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దానికి యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి వస్తుంది. కార్మికుల్ని భయభ్రాంతులు గురి చేసి ఇచ్చారని ఆపేసి కరెంటు ఛార్జీలు పెంచేసి కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యోగాలు తొలగించేసి విఆర్ఎస్ పెట్టి భయపెడతా ఉంటే వీటిని ప్రశ్నిస్తూ ముందు నిలబడ్డామనే కక్షతో ఢిల్లీ ఆదేశాల మేరకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి నన్ను భయపెట్టాలనుకుంటా ఉన్నారు. నేను భయపడేది లేదు. మేము కార్మిక వర్గం తరఫున కొట్లాడుతూ ఉన్నాం. కార్మిక వర్గ హక్కుల కోసం కొట్లాడుతూ ఉన్నాం. ప్రభుత్వ ఆస్తుల కోసం కొట్లాడుతూ ఉన్నాం. ప్రభుత్వ ఆస్తులను అమ్మే మీరు దొంగలు, ప్రభుత్వాల తాలూకా ఆస్తులను పాటు చేసి మీరు దొంగలు, మీ తాలూకా దొంగతనాలని మీ తాలూకా అవినీతిని ఎండగడతా ఉన్నాం. ఈ అవినీతిని సిబిఐ దాకా తీసుకుపోతా ఉన్నాం. కాబట్టి మమ్మల్ని కక్ష కట్టి మీరు ఏదో చేయాలని కూడా సాధ్యమయ్యే పని కాదు. మీ తాడే చెప్పులకి మీ బెదిరేది లేదు. మా ఉద్యమం కొనసాగుతుంది. మీరు ఎన్ని ఉద్యమాలు చేసినా యాజమాన్యం కానీ ప్రభుత్వాలు కానీ అసలు పట్టించుకోవడం లేదు, స్పందించడం లేదు. భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? రేపు 14న కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరుగుతుంది. విశాఖ కార్మికులందరికీ రక్షించాలని చెప్పేసి దీనికి గనులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వ రంగంలో ఉన్నవాళ్ళు పాలకులు ఏమైనా సరే పొరపాటు చేస్తే పతనం అవుద్ది. వీళ్ళ గతంలో అనేక ప్రభుత్వాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. ఆ ప్రభుత్వాలన్నీ పతనమయ్యాయి. ఇవాళ స్టీల్ ప్లాంట్ కార్మికుల కోసం నేను అడగటం లేదనమాట. ఇప్పుడు ఇవాళ ఈ కాంట్రాక్ట్ కార్మికుల్ని ఏ ఒక్కరిని తీసినా సరే ఏ రకంగా ప్లాంట్ నడుపుతారో మేము స్పష్టంగా చెప్తున్నాం. రేపు 11వ తారీఖున హామీతో అందరు ఉద్యోగుల్ని వెనక్కి తీసుకుని స్టీల్ ప్లాంట్ ని 3 బియ్యప్పుడు నడిపితే సరి, లేదంటే మటుకు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం అనేది పెద్ద ఎత్తున చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇది మొత్తం మీద రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతున్నామని చెప్పి కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి తగిన నిర్ణయం తీసుకొని కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు అంశాన్ని వెంటనే విరమించుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయడంతో పాటు స్టీల్ ప్లాంట్ వ్యవస్థాగతంగా స్తంభింపజేస్తామని కూడా వారు స్పష్టం చేసినటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్ సాక్షి టీవీ విశాఖ నుంచి.